దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం ఉండరాదంటూ విశ్వ హిందూ పరిషత్, సాధు పరిషత్ వంటి ఎన్నో ధార్మిక సంఘాలు దశాబ్దాల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నాయి. కూటమి సర్కార్ నియమిస్తున్న దేవస్థానాల ట్రస్ట్ బోర్డులలో ధార్మిక సంఘాలకు ప్రాధాన్యత లేకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. ప్రైవేటు వ్యక్తులు నిర్మించుకున్న దేవాలయాల ఆదాయం పెరిగితే దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడం మనందరికీ తెలిసిందే. సాధారణంగా దేవస్థానాలలో కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షణలో సిబ్బంది పనిచేస్తుంటారు. కూటమి సర్కారు వచ్చి 2 ఏళ్లు అవుతున్న తరుణంలో విశాఖలోని దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డులు నియమించడం తెలిసిందే. ఇందులో భాగంగానే సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఇతర సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే టౌన్ కొత్త రోడ్డు జగన్నాథ స్వామి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం కూడా అట్టహాసంగా జరిగింది. దేవాలయాల్లో రాజకీయ కోలాహలం కారణంగా భక్తులకు ప్రశాంతత కొరవడుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆల్రెడీ బీజేపీ నుంచి విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన ఉన్నాడు. మంత్రి సాలివాహన్ అనే ఆయన ఉన్నారు. లేదు అన్ని చోట్ల ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి విశ్వ హిందూ పరిషత్ నుంచి అర్చకులు ఉన్నారు, ఎక్సోఫిషియల్ అర్చకులు ఉన్నాడు, ఓ బ్రాహ్మణ్ ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు. హిందుత్వాన్ని కాపాడడానికే కదా ఈ ప్రభుత్వం ఉంటా. ఈ నెల 9న 1 టౌన్ బుర్జిపేటలో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా కందుల నాగరాజు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం బోర్డు సైతం ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. ఈ ట్రస్ట్ బోర్డులు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా దేవస్థానాలలో ధర్మకర్తలకు సిబ్బందికి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. విశాఖ తూర్పులోని పెదవాల్తేర్ పోలమమ్మ దేవస్థానం చైర్మన్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి మోసం చేశాడు అంటూ అతని మొదటి భార్య ధర్నా చేయడం తెలిసిందే. ఈ రకంగా ఎంతో ఆధ్యాత్మికంగానూ ప్రశాంతంగానూ ఉండాల్సిన దేవాలయాలు ట్రస్ట్ బోర్డుల కారణంగా భ్రష్టు పడుతున్నాయని ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఏవైతే సిఫారసు చేశారో ఆ విధంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూ వేసిన కమిటీలు తప్ప ఎవరో ఉంటే దిప్పకొడతా కానీ లేకపోతే ఇంకొక రంగం వేసిన పరిస్థితులు లేవు. పార్టీకి పనిచేసి పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే జెండా మోసారో, అలాగే ఎవరైతే కొంచెం సేవాభావం కలిగి ఉన్నారో వాళ్ళకి కమిటీలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తప్ప ఎవరొక్క ఉద్దేశం కాదు. పార్టీ నిర్ణయమే ఫైనల్. సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లేదు అనడానికి ఛాన్సే లేదు. అన్ని సామాజిక వర్గాలకు ఏకంగా ప్రాధాన్యత ఉంటుంది. రేపు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటుంది, రానున్న పదవుల్లో ఉంటుంది. ఈ పదవుల్లో కూడా చాలా మందికి ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రెల్లి సామాజిక వర్గానికి ఏ దేవస్థానంలోనూ సముచిత స్థానం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తమవుతుంది. అలాగే పూర్ణ మార్కెట్ వద్ద ఉన్న దుర్గాలమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంలో ఒక టీడీపీ కార్యకర్త ధర్మకర్త కాకున్నా సరే ప్రమాణం చేయడం కలకలం రేపింది. హుండీల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా సరే భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. దేవస్థానాల్లో జరిగే అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఉద్దేశ్యపూర్వకంగానే ట్రస్ట్ బోర్డు నియామకాల్లో విహెచ్పి, సాధు పరిషత్ వంటి ధార్మిక సంఘాలకు స్థానం కల్పించడం లేదు అన్నది బహిరంగ రహస్యమే. రాజకీయాల్లో ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళు నిల్చున్నా ఓట్లు పడవు. అక్కడ లోకల్లో వాళ్ళకి బలం ఉండదు. కేవలం ఈ రాజకీయ నాయకుల వెనకాల తిరిగి తప్పట్లు కొడుతూ వాళ్ళకి దండలు వేస్తూ తిరుగుతున్నటువంటి కార్యకర్తల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేస్తే వాళ్ళు ఏం పని చేస్తారు? ఆ రాజకీయ నాయకులకి జేజేలు కొట్టడం తప్ప ఇంకొక పని వాళ్ళకి చేత కాదు. గగ్గోలు పెడితే ఒక వ్యక్తిని వేశారండి, బీజేపీ సీనియర్ నాయకుడు వేదుల దక్షిణామూర్తి గారిని. అది స్పెషల్ ఇన్వైటీ కింద వేశారండి. అది ఎంతవరకు న్యాయం అండి? ఈ ప్రభుత్వాలు ఇవే ఆలోచిస్తున్నాయా? అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు అసలు విశ్వ హిందూ పరిషత్ని తీసుకోలేకపోవడానికి కారణం ఎందుకు అని అంటే వీళ్ళ ఇష్టాసారం దేవాలయ భూములు ఎవరికి పెడితే వాళ్ళకి రాసి ఇచ్చేస్తారు.